సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ పేపర్ 2 తెలంగాణ గురుకులాల పీజీటీ టీజీటీ బయాలజికల్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో వారికి మనకి సెకండ్ పేపర్ ఉంది. పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. అదే విధంగా మనకి తెలుగు మీడియంలోనే మెథడాలజీ చదివితే మనకు కొంచెం అర్థం కాదు, మరి ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దీంట్లో భాగంగా మనకి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ లో 10 యూనిట్లు ఉంటాయి లేదా 10 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో మొదటి చాప్టర్ ఏంటంటే నేచర్ ఆఫ్ సైన్స్, అదే విధంగా హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది బయాలజీ, అదే విధంగా మనకి 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి బయాలజిస్ట్ జీవ శాస్త్రవేత్తల గురించి చదవమని చెప్పేసి మనకి మొదటి యూనిట్ ఇచ్చాడు లేదా ఫస్ట్ చాప్టర్ ఇచ్చాడు. మరి గత ప్రశ్నాపత్రాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ బయాలజికల్ సైన్స్ లో ఒక్కొక్క యూనిట్ నుంచి అంటే ఈ మొదటి యూనిట్ నుంచి సుమారు 8 నుంచి 9 క్వశ్చన్స్ అనేవి అరేజ్ అయ్యాయి. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి చాప్టర్ నుంచి మనకి 9 to 10 గానీ లేదా 8 to 10 గానీ క్వశ్చన్స్ అనేవి అరేజ్ అవుతున్నాయి. సో దీంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఈ కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో కొన్ని ఇంపార్టెన్స్ వీడియో వస్తుంటాయి. ఈ ఛానల్ ని మీరు ఫాలో కండి. తర్వాత మనకి 1 or 2 days లో మనకి ఈ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం క్లాసులు, మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం క్లాసులు అనేవి మనకి స్టార్ట్ చేస్తున్నాను. అది మనకి పేమెంట్ క్లాసెస్ అవుతాయి. మరి ఆ పేమెంట్ మీరు ఎలా చేయాలో చెప్తాను, మీరేం కంగారు పడవద్దు. 1 or 2 days లేట్ అయినా సరే మనకి స్టార్ట్ చేస్తున్నాను, మీరు కంగారు పెట్టవద్దు, అదేవిధంగా మీరు కంగారు పడవద్దు. ఈలోపు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఈ వీడియోస్ మీకు ఎలా రీచ్ అవుతాయి, వాట్సాప్ లో అందించాలా లేదా మెయిల్ అడ్రస్ లో అందించాలా, లేకపోతే నా యాప్ ఉంది కదా కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో అప్లోడ్ చేయాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాను. అయితే మనకి ఈ నెల మంత్ ఎండింగ్ వరకు అన్ని అనుకూలిస్తే మనకి ఈ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ యూనిట్లు మొత్తం కూడా అవజేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, దీంట్లో భాగంగా ఈ రోజు ఒకసారి యూనిట్ 1 నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకైనా మంచిది మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఒక్కసారి మనం చూసుకుంటే ఎగ్జామినర్ అనేవాడు ఏ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ ఇస్తాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి గత ప్రశ్నాపత్రాలని ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ రాశాను, పీజీటీలో కావచ్చు, అదే విధంగా టీజీటీలో వచ్చినటువంటి యూనిట్ 1 నుంచి యూనిట్ 1 ద నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైన్స్ బయాలజిస్ట్ అనేటువంటి యూనిట్ నుంచి ఈ పీజీటీ టీజీటీ ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాయటం జరిగింది. మనం ప్రీవియస్ పేపర్ చూద్దాము. దీన్ని బట్టి మనకి ఏ ఏరియా చదవాలి, ఏ ఏరియా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అనేది మనకి అర్థమవుతుంది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ ఏమన్నారు చూడండి. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్. అంటే ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది అంటే సైన్స్ నిర్మాణంలో అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చాడు, సైన్స్ స్ట్రక్చర్ నుంచి ఇచ్చాడు. మరి సైన్స్ స్ట్రక్చర్ లో మనకి 2 కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టివ్ ఉంటుంది, ద్రవ్యాత్మక నిర్మాణం ఉంటుంది, సంశ్లేషణాత్మక నిర్మాణం ఉంటుంది. సో ఆ వేలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ యూనిట్ లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సైన్స్ స్ట్రక్చర్ మీద క్వశ్చన్స్ అరేజ్ అవుతుంది, సైన్స్ నిర్మాణాన్ని మీద ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అరేజ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని మనం చదివేటప్పుడు సైన్స్ స్ట్రక్చర్ ని బాగా డెప్త్ గా చదివితే క్వశ్చన్స్ అనేవి అరేజ్ అవుతాయి. సో అది ఫస్ట్ వన్. సో తర్వాత ఏమన్నారు చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అంటే జీవశాస్త్రం స్వభావం ఏంటి అనేటువంటి ఏరియా నుంచి ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్ ఏ ఏరియా నుంచి వచ్చింది, ఏ టాపిక్, నేచర్ ఆఫ్ సైన్స్. అసలు సైన్స్ యొక్క నేచర్ ఏంటి లేదా బయాలజికల్ సైన్స్ యొక్క నేచర్ ఏంటి అనేటువంటి కోణంలో బిట్ అడగటం జరిగింది. ఈ నేచర్ ఆఫ్ సైన్స్ కింద మనకి 10 పాయింట్లు ఉన్నాయి. ఆ 10 పాయింట్ల నుంచి ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేశాడు. నేను ఇక్కడ ఆన్సర్స్ రాయట్లేదు, ఏ క్వశ్చన్ ఏ ఏరియా నుంచి వచ్చింది చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే ఇది సైన్స్ స్ట్రక్చర్ మీద క్వశ్చన్ అడిగాడు.
నేచర్ ఆఫ్ సైన్స్ మీద అడిగాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఆఫ్టర్ టెస్టింగ్ అండ్ వెరిఫైయింగ్ యూనివర్సల్లీ మెనీ కాన్సెప్ట్స్ కెన్ బి కంబైన్డ్ అండ్ దెన్ దే బికమ్. అది జనరలైజేషనా, అది లానా, అది ప్రిన్సిపలా, అది థియరియా? సో ఏమంటున్నాడు, ఆఫ్టర్ టెస్టింగ్ అండ్ వెరిఫైయింగ్ యూనివర్సల్లీ మెనీ కాన్సెప్ట్స్ కెన్ బి కంబైన్డ్ అంటే మనకి భావనలు అన్ని కలిసి ఏం ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు క్వశ్చన్. ఓకే, కాన్సెప్ట్ అంటే భావనలు. సో ఇది కూడా మనకి దేని నుంచి వచ్చిందంటే సైన్స్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది. సైన్స్ స్ట్రక్చర్ లో మనకి అసలు జనరలైజేషన్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, థియరీస్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి సైన్స్ స్ట్రక్చర్ అనేటువంటి ఏరియా నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి అరైజ్ అయ్యాయి. సో ఇది అంటే మనకి నేచర్ ఆఫ్ సైన్స్ వాడు ఇచ్చాడు కాబట్టి నేచర్ ఆఫ్ సైన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తాడు. తర్వాత మనకి ఇక్కడ కొంతమంది బయాలజిస్ట్ ఇచ్చాడు అనమాట. బయాలజిస్ట్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒకవైపు బయాలజీలు అంటే ఆ సైంటిస్ట్ పేర్లు ఉన్నాయి, మిగతా వైపు వాళ్ళ కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి అనేటువంటి కోణంలో ఇక్కడ బిట్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ రాయట్లేదు, ఎగ్జామ్ లో ఏమి ఇచ్చాడు చూద్దాం. బీర్బల్ సహాని అనేటువంటి ఒక సైంటిస్ట్ పేరు ఇచ్చాడు. ఇతను ఫాదర్ ఆఫ్ ఫాజిల్స్ అంటే మనకి ఫాజిల్ శిలాజాలకు సంబంధించినటువంటి జీవశాస్త్రవేత్త. తర్వాత చరక ఇది ఇతను ఏం చేస్తాడంటే మామూలుగా సర్జరీల గురించి మనకి పురాతన కాలంలో చెప్తాడు. శశుత్ర అంటే మనకి ఇతను మెడిసిన్స్ గురించి చెప్తాడు అనమాట. తర్వాత హరగోవింద్ ఖురానా యాక్చువల్ గా నేమ్ అయితే ఇలా ఇచ్చాడు, హరగోవింద్ ఖురానా అని చెప్పేసి మనకి ఎగ్జామ్ లో ఇచ్చాడు. హరగోవింద్ ఖురానా ఇతను ఏం చేశాడంటే మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ అంటే ఆర్టిఫిషియల్ జీన్ ని డెవలప్ చేశారని చెప్తాము. ఇలాగ మన సైంటిస్ట్ ఇస్తాడు. ఒక్క సైంటిస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా బిట్ అనేది పెట్టవచ్చు. అంటే ఇంకేం చదవాలి మనం, ఈ మొదటి యూనిట్ లో 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బయాలజిస్ట్ జీవ శాస్త్రవేత్తల గురించి చదివితే ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. సో తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడంటే మనకి స్లీడెన్ అండ్ ష్వాన్ సెల్ థియరీ ఇచ్చాడు. మోర్గాన్ తర్వాత ఇన్హెరిటెన్స్ మెకానిజం ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. తర్వాత వైజ్ మ్యాన్ ఆగస్ట్ వైజ్ మ్యాన్ ఇది జర్మ థియరీ అని చెప్తాము. హ్యూగో డ్రివిస్ అంటే మనకి మ్యూటేషన్ థియరీ అని చెప్తాము. సో ఇక్కడ కూడా కొన్ని సైంటిస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ఏ కోణంలో ఇస్తున్నాడు క్వశ్చన్స్ అనేవి, సైంటిస్ట్ ఇచ్చేసి మ్యాచింగ్ అడుగుతున్నాడు, సైంటిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ అడుగుతున్నాడు. కాబట్టి అంటే సైంటిస్టుల నుంచి మనకి ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు అనేవి వస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతి ఇది యూనిట్ 1 లో ఉంది. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి, మరి సైంటిఫిక్ మెథడ్ లో ఉన్నటువంటి ఒక ఆర్డర్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి, లేదా సైంటిఫిక్ మెథడ్ లో ఉన్నటువంటి స్టెప్స్ గురించి అడుగుతున్నాడు. సుమారు 5-6 స్టెప్స్ ఉంటాయి. ముందంటే మనకి ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే సమస్యని గుర్తించాలి, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. చాలా ఒక 5-6 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అనేవి ఆర్డర్ రాయమని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. అంటే మనకి సైంటిఫిక్ మెథడ్ నుంచి శాస్త్రీయ పద్ధతి నుంచి ఒక బిట్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. తర్వాత మనకి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ గురించి ఇస్తున్నాడు. సో లాస్ట్ ఎగ్జామ్ లో మనకి జెనెటిక్స్ గురించి అడిగాడు. సో వాటి టాక్సానమీ అంటే ఏంటి అంటే ఈ బయాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో బిట్లు ఇస్తాడు. కాబట్టి నేను గమనించినటువంటి అంశం ఏంటంటే ఈ యూనిట్ 1 లో మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ గురించి మనం ఫోకస్ చేయాలి. తర్వాత మనకి నేచర్ ఆఫ్ సైన్స్ దీని గురించి ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకి బయాలజిస్ట్ ఉన్నారు దాని మీద ఫోకస్ చేయాలి. లేదా శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ మీద మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకి లాస్ అంటే ఏంటి, జనరలైజేషన్ అంటే ఏంటి, థియరీస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, హైపోథీసిస్ అంటే ఏంటి, పరికల్పన, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనకి ఈ రోజు గానీ రేపు గానీ ఈ 2 days లో మనకి వీడియోస్ అన్ని స్టార్ట్ అవుతాయి.
మీరు కార్తిక్ బయో అకాడమీ యాప్ ని మీరు రెడీ పెట్టుకోండి. మాక్సిమం ఈ యాప్ లో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అనుకుంటున్నాను అదే బెస్ట్ వే అని అనుకుంటున్నాను. మీరు యాప్ కార్తిక్ బయో అకాడమీ యాప్ రెడీ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో ఎలాగైతే అడుగుతాడో ఆ వేలో నేను క్వశ్చన్స్ ఇస్తాను. అంటే 10 యూనిట్లు చెప్పడం జరుగుతుంది. ఆ వీడియోస్ తో పాటు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. మీరు కోచింగ్ వెళ్తారా, మీరు ఓన్, అది మీ ఇష్టం. నా పరిధి ఉన్నంత వరకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి కార్తిక్ బయో అకాడమీ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ కోర్స్ వస్తుంది, మీరు బై చేసుకోండి. మీ నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. దీనికి ఆల్టర్నేట్ గా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. నోట్స్ PDF ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు సండే అయినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ యూనిట్ అనేది ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా మీకు సెండ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కాబట్టి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి, అరుదుగా వస్తాయి. మీరు టెన్షన్ పడవద్దు. మీకు ఈ 3 పేపర్లో ఏదైతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో కోచింగ్ వెళ్ళని వాళ్ళు ఆ టాపిక్స్ ని ఫాస్ట్ గా అవజేయండి. ఇక కోచింగ్ వెళ్ళారు కాబట్టి ఇక వాళ్ళ ఇష్టం, అక్కడ క్లాసులు జరుగుతుంటాయి కాబట్టి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఎవరైతే కోచింగ్ వెళ్ళలేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 పేపర్స్ లో మీకు నచ్చిన టాపిక్స్ బాగా చదువుతూ ఉండండి. ఓన్ ప్రిపరేషన్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటుండే. ఈ లోపు మన ఛానల్లో కొన్ని వీడియోస్ వస్తాయి, అవి కూడా చూసుకోండి. అంటే ఖచ్చితంగా మీ యొక్క ఓన్ ప్రిపరేషన్ ఉండాలి. నువ్వు ఎలా చదువుతావో అనుకుంటావో ఆ విధానంలో నువ్వు వెళుతూ ఉండాలి. మధ్య మధ్యలో నా వీడియోస్ కొన్ని మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. అది మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకేనా? కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు. ఆ యూనిట్ 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియం అయినా సరే కొంచెం కష్టమైన టిక్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అనే టాపిక్ మీద మనకి వీడియోస్ అనేవి అన్ని కూడా వస్తాయి. మీరు దయచేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో మనకి వీడియోస్ అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ పెడతాను. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు ఏమైనా ఉంటే మాక్సిమం ఎక్కువ అత్యవసరం ఉంటే కొంచెం మెసేజ్ పెట్టండి. రిప్లై 1 or 2 hours అయినా సరే నేను ఇస్తాను. ఓకే, మరి థ్యాంక్ యూ అండ్ ఆల్. రేపు నుంచి మనకి యాప్ లో వీడియోస్ వస్తాయి చూడండి. అదేవిధంగా ఛానల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్స్ వీడియో కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.